మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. సాధారణ నేరాలతో పోల్చితే సైబర్ క్రైమ్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా సైబర్ క్రైమ్స్ ఉన్నాయనే విషయానికి సంబంధించి సైబర్ క్రైమ్స్ ఏసీపీ శ్రీనివాస్ మనతో ఉన్నారు. వారిని అడిగిన సార్ చెప్పండి, సైబర్ క్రైమ్ సిద్దిపేట జిల్లాలో ఏ విధంగా ఉన్నాయి? సైబర్ క్రైమ్ అనేది ఆర్డినరీ క్రైమ్కు ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇదంతా డిజిటల్లో జరుగుతుంది. సో రీసెంట్గా మనకు అంటే ఇయర్ బై ఇయర్ డే బై డే కూడా మనకు సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఈ రోజుల్లో డిజిటల్ పేమెంట్ మీద కంపల్సరీ ఆధారపడి ఉన్నాడు. అది లేకుండా మనం సర్వైవ్ కాలేం. ఎందుకంటే గూగుల్ పే, ఫోన్పే, ప్రతి చిన్న షాప్ కాడికి పోయినా కానీ గూగుల్ పే చేయాల్సి వస్తుంది. సో ఎట్ ది సేమ్ టైం మన యొక్క అమౌంట్ని సేఫ్గా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. సో ఫ్రాడ్స్టర్స్ ఎక్కడో ఉంటారు, ఎక్కడో ఉండి మన యొక్క డాటాని సోషల్ మీడియాలో తస్కరించి వాళ్ళు మనకు కాల్ చేసి ప్రలోభ పెట్టి మనతోనే ఓటీపీ కానీ తీసుకొని, లేదంటే మనతోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టించి మన అమౌంట్ని వాళ్ళు తీసేసుకుంటున్నారు. సో ఈ విధంగా మనకు సిద్దిపేటలో 2023లో 767 పిటిషన్స్ రిపోర్ట్ అయినాయి. అంటే ఇంకా రిపోర్ట్ కానీ ఎక్కువ ఉంటాయి. వేరియాస్ 24లో 1202 అంటే మనకు 500 దాదాపు 500 పిటిషన్స్ పెరిగినాయి. లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి కూడా ఒక 500 పిటిషన్స్ పెరిగినాయి. అంటే మనకు పెరుగుతూ ఉన్నాయి, ఇంకా తగ్గట్లేదు. సో ఇది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంటు మనకు సిద్దిపేట లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఒక ఏసీపీ అండ్ ఒక 12 మెంబర్ స్టాఫ్, ఇంకా అదర్ స్టాఫ్ శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము మన ఎస్టాబ్లిష్ అయ్యి సైబర్ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. సైబర్ క్రైమ్లో ఎక్కువ ఎలాంటి తరహా నేరాలు నమోదవుతున్నాయి? సో ఎక్కువ గతంలో ఏంటంటే ఓటీపీ షేర్ చేయటం కానీ, లేకపోతే బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాము, మీ అకౌంట్ హోల్డ్ అవుతుంది, ఇప్పుడు మీకు ఓటీపీ వస్తుంది చెప్పండి, అలా చెప్పటం కానీ జరిగేది గతంలో. ఇప్పుడు వాళ్ళు కూడా ట్రెండ్ మార్చారు. ఇప్పుడు అది పబ్లిక్లోకి ఓటీపీ చెప్పము అనేది ఎక్కువ వెళ్ళిపోవడంతో నెక్స్ట్ వాళ్ళు ఏంది డిజిటల్ అరెస్టు. అంటే నీ ఆధార్ కార్డు పేరు మీద ఒక కొరియర్ బుక్ అయింది. సో ఆ కొరియర్లో రకరకాల వస్తువులను, దాంతోపాటు డ్రగ్ ఉందని బెదిరించి నువ్వు డిజిటల్ అరెస్టు అని బెదిరించి, ఒకవేళ నిన్ను కేసుల నుంచి తప్పియాలంటే డబ్బులు వేయాలని ఉన్న అమౌంట్ అంతా తీసేసుకుంటున్నావు. ఇది ఒక తరహా ఏమో, అంటే డిజిటల్ అరెస్టు డ్రగ్ పేరు మీద. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ పేరు మీద కూడా ఎక్కువ జనరల్గా పబ్లిక్ కొంతమంది ఏం చేస్తారంటే స్టాక్స్లో కానీ షేర్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టే అలవాటు ఉంటుంది. ఆ అలవాటుని వీళ్ళు అనువుగా మార్చుకొని వాళ్ళకి కాల్ చేసి, లేదంటే కొన్ని యాప్లు క్రియేట్ చేసి గూగుల్ పే ప్లే స్టోర్లో కానీ గూగుల్లో కానీ పెట్టి ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయని మభ్యపెట్టి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు ఎక్కువ వస్తుందని ఫస్ట్ ఇనీషియల్గా ఒక 50,000 లక్ష రూపాయలు పెట్టిస్తారు. పెట్టించి 50,000 పెడితే ₹1,00,000 రీఫండ్ చేస్తారు. సో దాన్ని ఆశపడి మనం ఏం చేస్తాం, ఇట్లా 50,000 పెడితే మనకి ఇంత వితిన్ 1 డేలో ₹1,00,000 వచ్చినాయి. ఏం చేస్తారంటే ఎక్కువ అమౌంట్ పెడతారు. పెట్టినప్పుడు ఆ ఎక్కువ అమౌంట్ మనకు అక్కడ కనిపిస్తుంటుంది. వాళ్ళు ఒక ఆన్లైన్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఆ అకౌంట్లో మనం ₹1,00,000 పెడితే 5,00,000 వచ్చినట్టు చూపిస్తుంది. బట్ మనకు అకౌంట్లోకి క్రెడిట్ కావు, ట్రాన్స్ఫర్ కావు. సో మనం వాళ్ళని అడిగినప్పుడు ఏమవుతారంటే మీరు కరెక్ట్గా ప్రాసెస్ చేయలేదు, దానికి ట్యాక్స్ అవుతుందని రకరకాల మాటలు చెప్పి ఇంకా అమౌంట్ వేయించుకుంటారు. ఈ 5,00,000 రావాలంటే ఇంకొక 5,00,000 ఏమంటారు. సో మనం 5,00,000 వస్తాయని ఇంకొక 5,00,000 ఇస్తే అక్కడ మనకి 50,00,000 చూపిస్తుంది. బట్ 50,00,000 మనకు కనిపిస్తుంది కానీ అది మనకు విత్డ్రా కాదు. ఆ 50,00,000 రావాలంటే మీరు ఇంకా 10,00,000 ఏమంటారు. ఈ విధంగా మాటలు చెప్పి మన దగ్గర ఉన్న అమౌంట్ అంతా కూడా తీసేసుకుంటున్నారు. ఇది ఒక ఎంఓ, అంటే షేర్స్లో కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి తీసుకోవటం, ఇది ఒకటి. ఇంకొకటి ఏం చేస్తారు, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. రీసెంట్గా క్రెడిట్ కార్డ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. మనం ఒక బ్యాంకు సంబంధించి క్రెడిట్ కార్డు కానీ లేకపోతే డెబిట్ కార్డు కానీ ఒక సీరియల్ ప్రకారం స్టార్ట్ అవుతుంది.
వాళ్ళు ఆ సైబర్ ఫ్రాడ్ చేస్తున్న వాళ్ళు మనకు కాల్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద వాళ్ళకి కంప్లీట్ అవగాహన ఉంటుంది. అంటే బ్యాంక్ సిస్టమ్ మీద కానీ క్రెడిట్ కార్డ్ సిస్టమ్ మీద కానీ బాగా అవగాహన ఉండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ SBI క్రెడిట్ కార్డు ఉంటుంది, అది ఒక నెంబర్తో స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు ఫస్ట్ ఆ నెంబర్ చెప్పగానే మనకు కాల్ చేసి మీ క్రెడిట్ కార్డు ఎన్హాన్స్ చేయాలా లేదంటే అప్డేట్ చేయాలని అడుగుతారు. ఎందుకంటే మనం గూగుల్లో చెక్ చేస్తాం, అప్డేట్ చేయాలన్నా లేదా ఎన్హాన్స్ చేయాలని గూగుల్లో చెక్ చేస్తాం కస్టమర్ కేర్కు, అది వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇమీడియట్లీ మనకు కాల్ చేస్తారు. కాల్ చేసి మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇదే కదా అని అంటారు. ఫస్ట్లో జనరల్గా ప్రతి SBI కార్డు కూడా సేమ్ ఉంటుంది. అది చెప్పగానే మనం ఏమనుకుంటాం, వీళ్ళు కరెక్టే చెప్తున్నారు, బ్యాంక్ వాళ్ళని నమ్ముతాం. కానీ అది ప్రతి నెంబర్ స్టార్టింగ్లో అదే ఉంటుంది, తర్వాత లాస్ట్ డిజిట్స్ మారుతాయి. అన్నీ చెప్పి ఆ లాస్ట్ డిజిట్ చెప్పి ఇదే కదా అంటే చెప్తారు. చెప్పగానే మనం నమ్మి అన్ని OTP షేర్ చేస్తాం. మన క్రెడిట్ కార్డు మీద వాళ్ళు పర్చేజ్ చేసి ఎంత లిమిట్ ఉంటే అంత చేసుకొని అట్లా కూడా సైబర్ ఫ్రాడ్ జరుగుతున్నాయి. సో ఒకటనే కాదు, రకరకాలుగా. ఇప్పుడు రీసెంట్గా ఇందిరం మిల్ల పేరు మీద కూడా ఒక APK ఫైల్ క్రియేట్ చేసి మీకు ఇల్లు శాంక్షన్ కావాలంటే దీన్ని క్లిక్ చేయండి అని మెసేజ్ పంపిస్తారు. మనము ఇల్లు కావాల్సిన వాళ్ళంతా దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మన ఫోన్ అంతా కూడా అతనికి కంట్రోల్కి వెళ్ళిపోయి మనకు వచ్చే OTPs కానీ మన అకౌంట్ అందులో ఉన్న డేటా మొత్తం వెళ్ళిపోయి మనకంటే ముందునే అతడు అమౌంట్ డ్రా చేసుకుంటాడు. సో రకరకాలుగా వాడు మనకంటే కూడా అడ్వాన్స్ ఉన్నాడు. వీటి బట్టి ఎట్లా అప్రమత్తం ఉండదు సార్ సైబర్ క్రైమ్ పట్ల ప్రజలంతా? అవగాహన కల్పిస్తున్నాము, తెలుస్తుంది అందరికి. తెలిసిన వాళ్ళే ఇందులో అంటే వండర్ ఏంటంటే, ఇందులో సిద్దిపేటలో ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఒక 80 లక్షల వరకు పోగొట్టుకున్నాడు తెలిసి ఆయన. అదే ఒక డాక్టర్ కూడా ఒక 14 లక్షలు అట్లా పోగొట్టుకున్నారు. ఒక టీచర్ పోగొట్టుకున్నారు 29 లక్షలు. అంటే వీళ్ళు తెలిసిన వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. తెలవని వాళ్ళు, చదువు రాని వాళ్ళు తక్కువ. ఎక్కువ IT ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ 50% చదువుకొని ఎంప్లాయీస్ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళే పోగొట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ ఆశపడుతున్నారు. అంటే ఎవరైతే పబ్లిక్ ఆశపడతారో, ఈజీగా ఎలా ఎర్న్ చేయాలని ఆశపడతారో వాళ్ళే ఎక్కువ నష్టపోతున్నారు. సార్ బాధితులు ఏ విధంగా ఫిర్యాదు చేయాలి? మీ దగ్గరికి రావాలా లేకపోతే పోలీస్ స్టేషన్లో స్థానిక పోలీసులను ఫిర్యాదు చేయాలా? ఇమీడియట్లీ మనకు తెలిసో తెలియకో సైబర్ దాంట్లో మనము విక్టిమ్ అయినప్పుడు ఇమీడియట్లీ 1930కు వితిన్ 1 అవర్లో, అంటే మనము సైబర్ ఫ్రాడ్లో విక్టిమ్ అయినామని మనకు ఎప్పుడైతే తెలుస్తుందో ఇమీడియట్లీ 1930 కాల్ చేయాలి. చేస్తే ఏమవుతుందంటే, ఈ 1930 అనేది నేషనల్ లెవెల్లో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. దీంట్లో బ్యాంక్స్, UPI పేమెంట్ వాళ్ళు, పోలీసు, ఆల్ ఏదైతే సైబర్ క్రైమ్ సంబంధించి బ్యాంక్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఫైనాన్స్ సంబంధించి ఏదైతే ఉంటాయో అందరూ కూడా అందులో స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళందరూ దాంట్లో ఇన్వాల్వ్ ఉంటారు. కాబట్టి ఇమీడియట్లీ మనం కాల్ చేస్తే ఎమ్మటే మన అమౌంట్ ఎక్కడికెక్కడికి పోయింది అనేది దాన్ని ఆ ఫ్లో తీసుకొని ఆ బ్యాంకులో ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజ్ చేసినప్పుడు ఆ అకౌంట్ని హోల్డ్ చేసి అమౌంట్ని ఎటు పోకుండా ఆపేస్తారు. సో ఆపేసిన తర్వాత పొల్యూషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము FIR చేసి బ్యాంక్ వాళ్ళకి నోటీసులు పంపించి ఏ అకౌంట్లో పోయిందో ఆ అకౌంట్ వాళ్ళకి నోటీసులు పంపించి త్రో కోర్టు ద్వారా మేము అమౌంట్ ఇప్పిస్తున్నాం. సో ఎప్పుడు సాధ్యమవుతుందంటే అది ఇమీడియట్లీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వితిన్ 1 అవర్లో కాల్ చేయగలిగితే మొత్తం అమౌంట్ కూడా మనం రీఫండ్ చేయవచ్చు, హోల్డ్ చేయవచ్చు. లేట్ అయితే ఏమవుతుందంటే ఇమీడియట్లీ నేరస్తులు ఏం చేస్తున్నారు, బ్యాంకులో ఇమీడియట్లీ ట్రాన్సాక్షన్ చేసుకుంటూ విత్డ్రా చేసుకుంటున్నారు. విత్డ్రా చేయకుండా లేదా వేరే క్రిప్టో కరెన్సీగా మార్చకుండా ముందే మనం రిపోర్ట్ చేయగలిగితే మనం ఎక్కువ రీఫండ్ తీసుకోగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సైబర్ నేరాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ సైబర్ క్రైమ్ నేరాల పట్ల మోసపోతే తక్షణమే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సిద్దిపేట సైబర్ క్రైమ్ ACP శ్రీనివాస్ సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భగత్తో కలిసి హరికిషన్, సుమన్ TV, సిద్దిపేట.